ओम श्री हरिहर सदानंद चित्तनयप्पा स्वामी शरणमयप्पा स्वामी शरणं स्वामी शरणं स्वामीयप्पा अय्यप्पा शरणमप्पा अय्यप्पा शरणमप्पा अय्यप्पा बंधुमप्पा अय्यप्पा मनक्कमप्पा अय्यप्पा पिल्ललमप्पा अय्यप्पा दयचूडप्पा अय्यप्पा कर्णिंचप्पा अय्यप्पा कापाडप्पा अय्यप्पा दीविंचप्पा अय्यप्पा सकलं नीवे अय्यप्पा सर्वं नीवे अय्यप्पा स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्पा शरणं भगवान शरणं भगवती शरणं भगवती शरणं भगवान शरणं देवन शरणं देवी शरणं देवी शरणं देवन शरणं शक्तन शरणं शक्ति शरणं स्वामिये उसको दे दो वीडियो चाहिए प्रभुवे अय्यप्पने स्वामी गणपति भगवान राजावे माता स्वामी गुरुनाथने लाली वीरने मणिकंठने घोषपीयने वासने मलवासने कुमारने मूर्ति ओम श्री हरिहर सदानंद चित्तनयप्पा स्वामी शरणमयप्पा स्वामी शरणं स्वामी शरणं स्वामीयप्पा अय्यप्पा शरणमप्पा अय्यप्पा शरणमप्पा अय्यप्पा बंधुमप्पा अय्यप्पा मनक्कमप्पा अय्यप्पा पिल्ललमप्पा अय्यप्पा दयचूडप्पा अय्यप्पा कर्णिंचप्पा अय्यप्पा कापाडप्पा अय्यप्पा दीविंचप्पा अय्यप्पा सकलं नीवे अय्यप्पा सर्वं नीवे अय्यप्पा स्वामिये अय्यप्पो अय्यप्पो स्वामिये स्वामी शरणं अय्यप्पा शरणं भगवान शरणं भगवती शरणं भगवती शरणं भगवान शरणं देवन शरणं देवी शरणं देवी शरणं देवन शरणं शक्तन शरणं शक्ति शरणं स्वामिये अरले कुंटे अरलेनी वारिनी आडिंचिनाडु अरलेनी वारिनी आडिंचिनाडु मा गुरु स्वामी मंచి गुरु स्वामी 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 पंबाळलो स्नान ಮಾಡಿ ಬತ್ತೆ पंबा ನದಿలో ಸ್ನಾನ ಮಾಡಿ ಬತ್ತೆ पंबा ನದಿలో ಸ್ನಾನ ಮಾಡಿ ಬತ್ತೆ पंबा ನದಿలో ಸ್ನಾನ ಮಾಡಿ ಬತ್ತೆ ಮೆಂಗುಲಿಸಿ ಮಾಗೋ ಹಾಯಿಗಟ್ಟಿನಾಡು ಹಾಯಿಗಟ್ಟಿ
కరిమల కొండలు ఎక్కలేకుంటే కరిమల కొండ స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి రామ 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 గురు స్వామి అరుగా నదిని కదలేకుంటే అరుగా నదిని దాటలేకుంటే అరుగా నదిని కదలేకుంటే అరుగా నదిని దాటలేకుంటే కదలేని వారిని ధరించినారు మా గురు స్వామి మంచి గురు స్వామి పగులెట్ట మరి ఎక్కలేకుంటే ఎక్కలేకుంటే పగులెట్ట మరి ఎక్కలేకుంటే పడునెట్టాంబడి ఎక్కలేకుంటే పదిలంగమమ్ము ఎక్కించినారు పదిలంగా అమ్మో ఎక్కించినాడు మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు స్వామి మంచి గురు స్వామి మా గురు శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శాంతమూర్తి రూపమే నీటి అయ్యప్ప నీటి అయ్యప్ప తప్పులన్నీ మన్నించి కాపాడయ్యప్ప భూతనాథ సదానంద శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప సృష్టిలోన శాశ్వతంబు ఏది కాదయా ఏది కాదయా దైవనామమొక్కటే శాశ్వతంబయా భూతనాథ సదానంద శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అంధకారమందే మేము అలమటించినం జ్యోతి రూప నీవి మాకు వెలుగు చూపవా భూతనాథ సదానంద శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప భూతనాథ సదానంద శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప భూతనాథ సదానంద శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప 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 స్వామి శరణమయ్యప్ప రాలే पंचदेवतान् कुतवृत्ताक्षयभूषते स्वामी देवताभ्यो नमः नमो स्वदेवेभ्यः सर्वभवदित्यति सुकृतेतदानगो वसतर्मासते देवदायत्वा देवेभ्यः देवतान् कुतवृत्तः प्रदेवताभ्यो अयप्प स्वामी देव కొండలు ఎక్కలిదే స్వామి ఎందుకు స్వామి కొండలు ఎక్కడికి స్వామి అయ్యప్పని నామములే మరుగమయ స్వామి పాదములే శరణమయ అయ్యప్పని నామములే మరుగమయ స్వామి పాదములే శరణమయ అయ్యప్పని నామములే మరుగమయ ఎందుకు ఈ కరం ఎందుకు ఈ కనులు స్వామి అయ్యప్ప పొదుడిసిపోతా ఉంది పూజా కుండాయి పొదుడిసిపోతా ఉంది పూజా కుండాయి పొదుడు
కూసుండు అయ్యప్ప ఈ కురిసి పీట మీద కూసుండు అయ్యప్ప ఈ కురిసి పీట మీద కూసుండు అయ్యప్ప ఈ కురిసి పీట మీద నిలుసుండు అయ్యప్ప ఈ నిలువు పీట మీద నిలుసుండు అయ్యప్ప ఈ నిలువు పీట మీద పరవళ్ళు దొక్కుతున్న ఆ పంపా నదిలోన 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 దానాలు చేసినాము నీకు నీళ్లు తెచ్చినాము దానాలు చేసినాము దానాలు చేసినాము నీకు నీళ్లు తెచ్చినాము దానాలు చేసినాము నీకు నీళ్లు తెచ్చినాము మా తప్పులు మన్నించేను చెప్పనలేవయ్య స్నానాలు చేయించే నీకు పూజ చేస్తామయ్య రోజుండు అయ్యప్ప ఈ పురుషి పీట మీద నిలుసుండు అయ్యప్ప ఈ నిలువు పీట మీద తెల్లారిపోత ఉంది లేవయ్య అయ్యప్ప పొడు పొడిచిపోత ఉంది పూజకు జాలాయే తెల్లారిపోత అయ్యప్ప పొడు పొడిచిపోత ఉంది జగమంత నిండి ఉన్న జగమయ్య తనయుడావు జగమంత నిండి ఉన్న జగమంత నిండి ఉన్న జగమయ్య తనయుడావు జగమంత జగమంత నిండి ఉన్న జగమయ్య తనయుడావు జగమంత నిండి ఉన్న బంగారు రూపుడావు భక్తుల దేవుడావు బంగారు రూపుడావు భక్తుల దేవుడావు బంగారు రూపుడావు భక్తుల దేవుడావు కోటి మాయలున్న కొన్నంత దేవుడావు కోటి మాయలున్న కొన్నంత దేవుడావు ఆ శబరి కొండమైన భక్తుల అండ నీవే ఆ శబరి కొండమైన భక్తుల అండ నీవే ఆ శబరి కొండ పైన భక్తుల అండ నీవే ఆ శబరి కొండ మీద భక్తుల అండ నీవే ఒక భక్తులేసి నీకు సక్కాని పూజాలు మా చక్కని అయ్యప్ప మా చల్లని అయ్యప్ప తెల్లారిపోతుంది అయ్యప్ప పొదు వయసిపోత ఉంది పూజకు జారులాయే తెల్లారిపోత ఉంది దేవయ్య అయ్యప్ప పొదు ముత్యాల దండలన్నీ నీకు ముత్తుగా మెరవంగా ముత్యాల దండలన్నీ నీకు ముత్యగా విరవంగా ముత్యాల రత్నాల దండలన్నీ నీకు జగజగ మెరవంగా రత్నాల దండలన్నీ నీకు జగజగ మెరవంగా ముంచేటి కడియాలు నీకు ముత్తు తుంగరాలు ముంచేటి కడియాలు నీకు ముత్తు తుంగరాలు ముంచేటి కడియాలు నీకు ముత్తు తుంగరాలు ముంచేటి నీకు తగతగ మెరిసేటి నీకు దండ కిరీటాలు నీకు తగతగ మెరిసేటి నీకు తగతగ మెరిసేటి నీకు దండ కిరీటాలు నీకు చేతులెత్తి వచ్చి నీకు శరణు వేడినాము కరుణించి ప్రోమయ్య మా కన్న తండ్రివయ్య తెల్లారిపోత ఉంది దేవయ్య అయ్యప్ప పొదు వడిసిపోత ఉంది పూజకు యాళ్ళాయే తెల్లారిపోత ఎత్తైన కొండలల్లా సత్యమైన స్వామివయ్యా ఎత్తైన కొండలల్లా సత్యమైన స్వామివయ్యా ఎత్తైన కొండలల్లా సత్యమైన స్వామి కొంచెం అందరూ మైక్ వస్తే వాయిస్ వస్తుంది చూడు మాట్లాడక నేను చెప్పిన మాట్లాడండి
స్వామి శరణం. ఎవరు మాట్లాడకుండా ఒక 5 నిమిషాలు నేను చెప్పేది మంచి శ్రద్ధతోని వినవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణం. దాదాపు మన అయ్యప్ప స్వామి టెంపుల్ ఈ ప్రాంతంలో గోదావరి కానీ పెద్దపల్లి కానీ బెల్లంపల్లి కానీ ఎక్కడా లేనటువంటి సమయంలో ఫస్ట్ ఆ బెల్లంపల్లి గురుస్వామి నాయరస్వామి గారి చేత ఆలయం నిర్మాణమైంది. వారు చేసినటువంటి అప్పుడు చిన్న టెంపుల్, ఒక ఫోటో పెట్టుకొని అక్కడ రాగి చెట్టు దగ్గర పూజ చేసి, తర్వాత ఆయన తోడుకు మా చంద్రుడు గురుస్వామి వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఒక 5 సంవత్సరాలు ఎన్టీపీసీ ఎంప్లాయీగా ఆయన వచ్చిన తర్వాత అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం అయింది. అప్పటి నుంచి మనం చిన్న టెంపుల్తోని ఎంతోమంది గురుస్వాములు, ఎంతోమంది భక్తులు మన దగ్గర మాలలు వేసుకొని మనతోని ప్రారంభమైంది. తర్వాత గోదావరికల్లో జనార్దన్ గురుస్వామితో స్టార్ట్ అయింది. గోదావరికల్లో పోతే అయ్యప్ప స్వామి నిర్మాణం చేసిండే అంటే జనార్దన్ గురుస్వామి. తర్వాత ఇక అన్ని దేవాలయాలు, అప్పుడు మూర్తి స్వామి, ఇంకా గురుస్వాములు అందరూ చాలా మంది అయ్యప్ప స్వామి టెంపుల్ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి మన ఆలయం కోసం ఎన్నో అవస్థలు పడ్డాం. అప్పుడు చిన్న ఈ షెడ్డుతోని, తర్వాత ఇంకా అయ్యప్పలు వెనుక షెడ్డు పెంచడం ఇదే జరిగింది. కానీ అప్పుడు వేసినటువంటి ఆ నిర్మాణం, అదే సిమెంటు, అదే దాంతోనే దాదాపు గత పోయిన సంవత్సరం దాకా దాని మీద నడిపించాం. ఎన్ని సంవత్సరాలు చేసినప్పుడు కూడా అని ఎన్నిసార్లు ఎంతమంది గురుస్వాములు వెళ్ళారు, ఎంతమంది భక్తులు వెళ్ళారు, ఎంత చేసినప్పుడు కూడా రేపు చేద్దాం, మాకు చేద్దామని చెప్పేసి నేను ఎవరు ముందుకు రాలేదు. కానీ ఈ సంవత్సరం మన స్వామివారు సంకల్పం చేసి లాస్ట్కు భూమి పూజ కూడా చేశాం. మనం చక్కగా వైభవంగా చేసుకోవాలని. అది కూడా మనతో సాధ్యం కాలే. ఇక తర్వాత ఏదైనా కాదని చెప్పేసి అని దాదాపు ఒక 5-6 సంవత్సరాల క్రితం కండస్వామిగా సంపదరావు స్వామి మాల వేసుకున్నాడు. ఆయనకు అయ్యప్ప స్వామి మంచి, ఆయనకు అనుకున్నటువంటి తేజస్సు కానీ మాట కానీ ఎక్కడికైనా కానీ 10 మంది సహకరించేటువంటి శక్తిని ఆయనకి ఇచ్చాడు. కాబట్టి అప్పుడే అన్నాడు, స్వామి అయితేనే మొత్తం స్లాబ్ వేసి అయ్యప్ప స్వామి స్లాబ్ చేద్దాం, లేకుండా మట్టుకు ఎవ్వరు ఏది సహాయం చేయకుండా కానీ నా దోస్తులతో నుండి మా బంధువులతో పెట్టుకొని రేకుల చెట్టు వేస్తా అని చెప్పేసి అని అప్పుడు ఆయన ఒక సంకల్పం కలిగి డిమాండ్ చేసింది. స్వామి సాధ్యమంత వరకు ప్రయత్నం చేద్దాం, కాని పక్షంలో చూద్దామని. కానీ దానికి తోడు ఎప్పుడైతే ఇక దానికి ఒక ఆయనకు ఎంతమంది సహకరించారో అది వేరే ముచ్చట, కానీ చాలా కష్టం ఇస్తానటువంటి వాళ్ళు కూడా దూరం అయిందో. తర్వాత ఏదో వృద్ధభక్తి కొద్ది మనం వచ్చినాయి. దాదాపు ఈ మండపం నిర్మాణం కొరకై ఈ పాలిష్ బండ దీన్ని కూడా రాడివేయడానికి కూడా ఎన్నో అవస్థలు పడి తిరిగి ప్రతి వాళ్ళను కూడా పోటీ చేసి ఎన్నో చేసినప్పటికీ దాదాపు ఒక 150 మంది 160 మంది సహకరించారు. కాబట్టి మనం ఈరోజు ఈ కొత్త నిర్మాణం ఈ మండపంలో ఈరోజు ఇది 4వ పూజ. ఈ పడి పూజ అంటే దాదాపు ఆ రోజు సంప్రోక్షణ చేసిన రోజు నాడు చాలా మంది వచ్చారు. తర్వాత 2వ పూజ పడి పూజ చేసినప్పుడు కూడా మంచిగా వచ్చారు. 3వ రోజు నాడు కూడా మంచిగానే వచ్చారు. ఇది 4వ పడి పూజ మంచిగానే. ఈరోజు దాదాపు ఒక 20 మంది దాకా మాలలు వేయడం జరిగింది. అంటే స్వామివారు పూర్వ వైభవం మనం తీసుకురావాలని చెప్పేసి అని ఎప్పుడు ప్రభాకర్ గురుస్వామి అంటుండే. ఎందుకంటే వాళ్ళ బృందం స్వామి అంటే నాయస్వామి వాళ్ళకు బాగా ఆత్మీయ దగ్గర స్వామి. ఎందుకంటే వాళ్ళని ఎందుకు తెలుస్తున్నాడో ఫస్ట్ నిర్మాణం చేశాడు. ఎక్కడ ఆ నాయస్వామి ఎక్కడ ఉన్నప్పుడు కూడా మన ఆలయంలో ఒక రోజు నాడు పూజ పెట్టేవాడు. ఇక్కడ అన్నదానం పెట్టి పడి పూజ చేసి టైం 8 గంటలు దాటితుంటే ఏ కార్యక్రమం ఉండదు. ఆయన ఒక మెయింటైన్ చేశాడు. మహానుభావుడు ఎక్కడున్నాడో అయ్యప్ప స్వామి ఆయనను చక్కనటువంటి పేరు ప్రఖ్యాతి మాత్రం తీసుకొచ్చాడు మన ఈ గ్రామానికి, మన ప్రాంతానికి.
తీసుకొచ్చాడు. కాబట్టి అర్థంటే మనకు అయ్యప్ప స్వామి ఎక్కడన్నా కానీ మన ఇంతమంది వైభవంగా భక్తులు అనేకం బట్టి ఎక్కడ చూసినప్పుడు అయ్యప్పుడు చాలా పెరిగిపోయారు. ఈ సంవత్సరం లేదనుకున్నాం కానీ మళ్ళీ తర్వాత మంచిగా కండేశ్వరులు వాళ్ళు వీళ్ళంతా చాలా చక్కగా మాలలు వేసుకొని ఇంత పవిత్రంగా చేస్తున్నారు. కాబట్టి మా ఆలయానికి అయ్యప్ప స్వామి టెంపుల్కు అందరూ సహకరించినటువంటి భక్తులు, అయ్యప్ప స్వామి దీక్షలు, దీక్షాపరులు అందరూ సహకరించేందుకు వారందరి కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లవేళలా ఉండి మీ పిల్లలు మీరు అందరూ కూడా మంచి అభివృద్ధికి వచ్చి స్వామిని మర్చిపోకుండా ఎల్లవేళలా ఏ కార్యక్రమం అయినప్పుడు కూడా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేసినట్టు విజయంగా జరుగుతుందని చెప్పేసి అని భావిస్తున్నాం. అందరూ కూడా మాతో సహకరించి ఇంకా నెక్స్ట్ మండల పూజ, మకర జ్యోతి, ఇంకా పడి పూజలు మనం ఎన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనకు అంత బాగుంటుందని మేము భావిస్తున్నాం. తర్వాత ఇక చంద్రస్వామి ఈ సంవత్సరం ఎక్కడికో వెళ్ళిపోయి కూడా మళ్ళీ అయ్యప్ప స్వామి ఇక్కడ పిలిపించాడు. మళ్ళీ ఇక్కడనే రిటైర్మెంట్ అయ్యాడు. తర్వాత ఈరోజు ఎప్పుడో మాల వేసుకొని మళ్ళీ ఇప్పుడు మాలధారణం జరిగింది. మాలధారణం జరిగిన తర్వాత ఈరోజు వాళ్ళ మనవల చేత పడి పూజ కార్యక్రమం అనేది పెట్టాలని చెప్పేసి అని నిర్ణయించి గణపతి పూజ, గణపతి హోమం చేత ప్రారంభమై మంచి అభిషేకం జరిగి సాయంకాలం కూడా పడి పూజ కార్యక్రమం చేశారు. కాబట్టి వారి వారి కుటుంబానికి చక్కగా ఆయు ఆరోగ్యాలు కలగాలని చెప్పేసి వస్తున్నాం. అదే మాదిరిగా మన ఐసెస్ డిపార్ట్మెంట్ కార్తికేయన్ వారు కూడా చక్కగా ఇక్కడ అయ్యప్ప స్వామి హోమం అయిన తర్వాత 5వ రోజు నాడు వారు ప్రారంభం చేస్తారు వాళ్ళ డిపార్ట్మెంట్ తరఫున. కాబట్టి వారు కూడా ఇక్కడ ఉన్నంత కాలం చక్కగా మాతో సహకరించి అన్ని కార్యక్రమాలు పాల్గొనాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అదే మాదిరిగా మన ప్రభాకర్ కృష్ణ ఎన్ని బిజీలో ఉన్నప్పుడే పాపం అక్కడ గుంజుడు ఇక్కడ గుంజుడు అని జరుగుతూ ఉంటుంది. కానీ నేను నమ్మిన మట్టుకు అయితే 100% ఆయన సిద్ధం మన ఎడ్యుకేషన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను. అవునా కదా? తెలియదు బాబు. ఎప్పుడు ఉన్నప్పుడు కూడా ఇక్కడ మన పూర్వ వైభవాన్ని తీసుకురావాలని ఎప్పుడు వచ్చినప్పుడు అదే మాట అంటాడు. కాబట్టి వాళ్ళ అల్లుడు గారు కూడా ఆ రోజు మేము పెద్ద పూజలో ఉన్నప్పటికీ అయ్యప్ప స్వామి నిర్మాణం కూడా 5 రూపాయలతో ఇచ్చినట్టుంది. కానీ మేము మర్చిపోయాం. తర్వాత వారి పేరు రాలేదు. అట్లది కాదు, వాళ్ళు తీసుకొచ్చి పాపం ఇచ్చారు. కానీ నేను ఆ మందిలో ఆ జబ్బుల్లో దాన్ని మర్చిపోయాము. కాబట్టి వారి కుటుంబానికి కూడా ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి అని కోరుకుంటూ మీరందరూ మంచి భక్తి భావం చేత కార్యక్రమంలో పాల్గొనండి. అయ్యప్ప స్వామిని ఆశీర్వదండి. మా సంపదరావు ఎప్పుడు ఫోన్ చేసినా మా పూజ ఉండదని మేమంతా సహకరించిందంటే మనం ఇంకా డెవలప్ చేయాలి, ఇంకా కార్యక్రమం చేయాలి. రేపు అన్నదానాలు కానీ ఏదైనా కూడా అందరూ సహకరించండి. కాకపోతే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ పెట్టినాడు ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే స్వాములు కొంచెం అటు ఇటు అవుతుంది. కాబట్టి సరే వాళ్ళు వీలుకొస్తే వాళ్ళు, మనం వీలుకొస్తే మనం చేస్తున్నాం. కాబట్టి మీరందరూ మాత్రం కూడా సహకరించి ఇది ఫస్ట్ దేవాలయం కాబట్టి మనం ప్రాముఖ్యత అనేటువంటిది ఇక్కడ నిర్మాణం చేయాలి. కాబట్టి మీరందరూ సహకరించి ఇక మాకు శబరిమలలో ఏ రోజు నాడు ఏ పూజ, ఎప్పుడు జ్యోతి, ఎప్పుడు ఏం జరుగుతుందని చెప్పి మాకు హరి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు రెడీ ఉన్నాడు. హరిగారిని సహకరించి మేము కార్యక్రమం చేస్తాం. స్వామి గణపతి పూజ అంటే 14 అంటాడు, ఇంకో రోజు 15 అంటాడు. లేదు స్వామి అని పూజ చేయగానే ఇదే టైం అంటే దాని ప్రకారం చేస్తున్నాం. కాబట్టి అందరూ మాతో సహకరించి ఈ కార్యక్రమాలు మంచి విధంగా జరిగి ఆ చిన్న బాలుడైనటువంటి అయ్యప్ప స్వామి ఎల్లప్పుడూ మనం అమ్మ అని పిలిస్తే ఒక ముద్ద ఆమె తినకున్నా కానీ మన దగ్గరికి ఏ విధంగా తీసుకోవాల్సి వస్తుందో స్వామివారు అంటే ఇచ్చేవాడు. కాబట్టి ఆయనను మరవకుండా స్వామియే శరణమయ్యప్ప చిన్నదే మాటలు. కాబట్టి అది ధ్యానించుకొని చక్కగా సాకారించుకొని అయ్యప్ప స్వామి ఈ మండపం నిర్మాణానికి ఇచ్చినటువంటి వారందరూ కూడా ఇంకొకసారి వారికి సంపూర్ణమైనటువంటి ఆశీర్వచనం ఇచ్చి ఆ భగవంతుని అనుగ్రహం కలిగి అందరూ పిల్లా పాపలతోని సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి భావిస్తూ ఇంతటితోని ఈ కార్యక్రమం ముగిస్తూ ఇంత మీద కార్యక్రమం ఉంది కాబట్టి మీరందరూ
మా సంపదలకు కానీ చిత్రకు కానీ ఇక్కడ వచ్చినటువంటి భక్తులు కానీ అందరికీ కూడా మళ్ళా ఈ సంవత్సరం మన తిరుపతి గారు కూడా అయ్యప్ప సేవీ సంఘంలో ఒక సభ్యునిగా చేరిపోయాడు. ఇంకా కొంతమంది సభ్యులను తయారు చేయాలని చెప్పేసి అని భావిస్తున్నారు. ఇంకా ఆ గురుస్వామి ఇంకా రాలేదు. వారు కూడా ఖచ్చితంగా బాగుంటుంది అనుకున్నాం, కానీ ఏదో ఒక రోజు రావడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉందా అని చెప్పేదని కోరుకుంటాం. ఒకసారి మా సంపతరావు స్వామికి చంద్రరావు స్వామికి అందరూ ఒకసారి చప్పటితో ఆశీర్వాదం చేయండి. స్వామి నెక్స్ట్ కార్యక్రమం పడి పూజ కార్యక్రమం చేద్దాం. మా గురుస్వామి ప్రభాకర్ స్వామి దగ్గర ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది. 2 నిమిషాలు చెప్పవలసిందిగా కోరుతున్నాం. స్వామి శరణమయ్యప్ప. ఈ ఆలయ గురించి చెప్పడాలంటే నాకు ఎంతో ఒక సంతోషం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇది 3వ గుడి స్వామి. బొల్లారం, గొల్లపూడి, విజయవాడ దగ్గర గొల్లపూడి, బొల్లారం, ఆ తర్వాత ఇది 3వది. అప్పుడు ఉదయం పూట 4 గంటలకే ఇక్కడ ఉష పూజ చేసాం. ఒక ఫోటో పెట్టి దాని ప్లేస్లోనే మళ్ళీ ఆ స్వామివారు వచ్చి కూర్చున్నారు. నిజంగా అది ఒక పూర్వజన సుకృతం మన పరిసర ప్రాంతం వాళ్ళకి. దానికి తోడు అప్పుడు రాజేశ్వర శర్మ స్వామివారి నాన్నగారు మొట్టమొదటి పూజారి, ఆ తర్వాత స్వామివారు. ఇది మనకు నిజంగా వీళ్ళకు ఎంత చేసినా మన రుణం తీరిపోదు. వారికి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా సంపత్రావు గారు ఈ గుడికి చేపట్టిన నిర్మాణం ఏదైతుందో వారికి నిజంగా అయ్యప్ప ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామి ఎక్కువ మాట్లాడరాదు. స్వామి శరణం, స్వామి శరణం. చంద్ర గారు ఒక 2 నిమిషాలు. స్వామియే శరణమయ్యప్ప. ఎన్నో రోజుల నుంచి వీక్షిస్తున్న ఈ శుభ కార్యక్రమం అయ్యప్ప టెంపుల్, దాన్ని రెనోవేషన్ చేయాలనుకుని అనుకున్న కార్యక్రమాన్ని ఒకే సంపత్ రావు ఒకే సార్ నేను ముందటుంటాను మీరు చేయండి అంటే ఆయన శ్రమించి ఆయన శ్రమకు ఓర్చుకొని ఈరోజు ఈ పూర్వ వైభవం తీసుకొచ్చిండు. ఆయనకి అయ్యప్ప ఆశీస్సులు ఉండాలని, మీ సహకారం కూడా ఉండాలని స్వామి ఇప్పుడు సుభద్రావారు కార్యకర్త, ఇటు భక్తులు 2. స్వామి శరణమయ్యప్ప. 2016లో ఫస్ట్ టైం దీక్ష తీసుకున్నాను. అంటే స్వామికి చెప్పాను, ఒకే కన్యాస్వామిగా నేను ఉండిపోతే మళ్ళీ దీక్ష తీసుకోనని. శబరిమలలో ఆజ్ఞ తీసుకొని ఒకసారి దీక్ష తీసుకున్నాను. అదే సంవత్సరం 53 రోజుల దీక్షల 53 రోజులు పడి ముట్టించాను, జ్యోతి పట్టుకొని తిరిగాను, అభిషేకం అటెండ్ అయ్యాను. ఇక్కడ ఒక్కరోజు మిస్ కాదు 53 రోజులలో. ఆ పవరు ఇప్పటిదాకా ముందుది. అప్పుడు నేను దీక్షలు ఉన్నప్పుడు మా చంద్రస్వామి, విఠల స్వామి, గురుస్వాములు మీకు ఆ డిపార్ట్మెంట్లో మీకు వీలవుతుంది, నువ్వు ముందుండు, మీ వెనక మేము ఉంటామని అప్పుడు జస్ట్ ఇట్లా ముందుగా నన్ను పంపారు. ఆ స్వామి అనుగ్రహంతో ఈరోజు 100 మంది భక్తులయ్యారు. అయ్యప్ప ఒక అన్నదానం చేసి 500 మంది వస్తారు. ఈరోజు ఇంతమంది స్వాములు వచ్చారంటే స్థల పురాణం ఏదో అంటారు కదా, ఇక్కడ అది ఉన్నది, ఆ పవర్ ఉన్నది స్వామికి, స్థల మహిమ. నేను యాక్చువల్గా కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాను. ఫండ్స్ రావని మళ్ళీ ఏం చేసినా ఉన్నదాన్నే రెనోవేషన్ చేద్దామని ముందుకు వచ్చి ఈ రకంగా సీట్స్ చేంజ్ చేసి కింద గ్రానైట్ వేసి మొత్తం ఈ రకంగా తీర్చిదిద్దడం వల్ల అందరూ చాలా బాగుందంటే మేము శ్రమించిన కృషి అదంతా ఎప్పుడూ మర్చిపోయాం. అసలు ఇంత బాగా మేమే చేయగలిగినాం అనే ఆనందం కూడా ఇప్పటికీ జీవితకాలం ఉంటుంది. ఆ స్వామి కృపతోటి ఎప్పుడు ఇలానే ఉండి మీ అందరి సహకారాలు అందించి ఎప్పుడు ఇలానే మా టెంపుల్కి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటాము. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం. స్వామి శరణమయ్యప్ప. ఈ గుడి నిర్మాణం వెనుక సంపత్రావు గారి కృషి ఎంతో మాకు తెలుసు. వారికి అయ్యప్ప స్వామి ఎల్లవేళలా అండగా ఉండాలని ఈ సందర్భంగా స్వామివారి పేర్కొంటున్నాను. అలాగే మా గురుస్వాములు చంద్ర గారు కానీ, చంద్రస్వామి గారు కానివ్వండి, వామనయ్య గారు కానివ్వండి, మన వీరప్ప స్వామి గారు కూడా ఈ గుడి అంటే ముంగటికి వచ్చి ఎప్పుడు పడి అలంకరణ చేస్తారు. మా ప్రభాకర్ గురుస్వామి గారి ఆశీర్వాదాలు ఎప్పటికి ఉంటాయి మా మీద.
గుడ్ పైన కూడా ఎప్పటికీ ఉంటాయి మా మీద. ఇది ఇలాగే ఉండాలని మరొకసారి కోరుకుంటూ స్వామి శరణమయ్యప్ప. స్వామి స్వామి ముఖ్యంగా మర్చిపోయినాం, మా రామణం నుంచి మా పాద మిత్రుడు రాముడు గమనించామని ఇద్దరు దంపతులు చక్కగా అయ్యప్ప స్వామి మాల వేసుకొని అంటే చెప్తే ఒక్కరోజు కాదు కానీ మా స్వాముల చేత అన్ని ఆలయాలు తిరుగుకుంటా రామగుండం ఆలయానికి వెళ్ళి, అంటే నేను పుట్టిన రామగుండమే వెతికింది, అవన్నీ వాళ్ళందరూ కుటుంబం అదే తెలుసు. కానీ మా స్వామి బాబా ఆఖరికి తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు అతను 8 మంది 9 మంది వచ్చారు. అన్ని దేవాలు తిరుగుకుంటా రామగుండం గుట్ట కూడా తిరిగి వెళ్ళే టైంలో లాస్ట్ మూమెంట్లో మేము అక్కడ చేరిపోయినాం. భిక్ష కార్యక్రమం ఇక లాస్ట్ మూమెంట్ ఆమె ఉండే అప్పుడు రామగారు లేరు, మరి ఏమన్నా వీళ్ళకి ఏమైనా భిక్ష ఉన్నదా అని. అరే అదేంటి స్వామి మీరు అడిగింది ఉన్నదాలో పెడతామన్నది. మా స్వామిలో కూర్చొని అక్కడ భిక్ష ఆలయంలో కనిపించింది. మామూలు సంతోషపడ్డారు. సంతోషపడ్డారు అంటే చూడు ఆ భిక్ష అక్కడ ప్రారంభమైంది అంటే ఎక్కడ ప్రాప్తం ఉంటే అక్కడ చక్కగా అయిపోతుంది. దొరకనటువంటి పని లేదు. స్వామి పాదం అయ్యప్ప పాదం, స్వామి పాదం అయ్యప్ప పాదం, అయ్యప్ప పాదం స్వామి పాదం, అయ్యప్ప పాదం స్వామి పాదం. అదే ఆపద్బాంధవనే ఆదరక్షకనే శరణమయ్యప్ప. పక్కకుండా వన్ సైడ్ ఇది కొత్త ఫోటో వస్తుంది. చెట్టు వేలు ఇక్కడ ఇద్దరికి అయితే అవుతుంది. అన్నా అన్నా అన్న అది పక్కన పెట్టు, ఈ చట్నీ తీసుకో. స్వామి ఇక్కడ కొబ్బరి ముక్కల్ని తీసుకెళ్ళాలి. అయ్యో మీది ఇక్కడ 2 అరటి పండ్లు అమ్మవారిను ఆ పండ్లు అవి తీసుకెళ్ళాలి. ఏమో ఇక్కడ చెట్టు వేయలేదు, ఇక్కడ వేస్తే వేలు నడుస్తుంది. తిరుపస్వామి అదే చెట్టు వస్తున్నా